నమస్తే. అనురాధరావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. విద్యార్థులపైన రకరకాల వేధింపులు, రకరకాలుగా వాళ్లకు పెట్టే భోజనం లేదు సరిగ్గా, ఆశ్రమ పాఠశాలలో ఉంటే కలుషిత ఆహారము, ఇంకా అక్కడ లైంగిక వేధింపులు, ఒక్కో పాఠశాలలో ఒక్కో రకమైన వేధింపులు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ గురుకుల పాఠశాలలో నిన్న ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న ఆరాధ్య అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. కారణాలు ఏంటి? కారణాలు ఇంతవరకు తెలియలేదు. తర్వాత ఎందుకని పిల్లలు భయపడుతున్నారు? 10వ తరగతి అంటే మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ మూమెంట్లో ఖచ్చితంగా పిల్లలకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి. ఇంతవరకు ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఏ పాఠశాలలో కానీ, ఆశ్రమ పాఠశాలల్లో కానీ కౌన్సిలింగ్లో ఏర్పాటు చేయలేదు. మానసిక నిపుణులతో వాళ్లకు వీక్లీ వన్స్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. ఇప్పటికైనా ఇది నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. అట్లాగే లైంగిక వేధింపులకు గురైన ఖమ్మం జిల్లా రేలకాయపల్లి ఆశ్రమ పాఠశాలలో అబ్బాయిలను డిప్యూటీ వార్డెన్ లైంగిక వేధింపులకు గురి చేసిండ్రు. అయితే ఆ లైంగిక వేధింపులకు గురి చేసిన వార్డెన్ను వెంటనే అరెస్ట్ చేయాలి. అతనిపై చట్టపరమైన కేసులు నమోదు అవ్వాలి. పిల్లలకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయండి. వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. తల్లిదండ్రులను వదిలిపెట్టొచ్చి ఆ పాఠశాలలో ఉండి చదువుకుంటున్నారు. కనీసం చదువుకోవడానికి మాత్రం అవకాశం ఇవ్వరా? ఎందుకని వాళ్ళపైన ఇలాంటి అఘాయిత్యాలు చేస్తున్నారు? అక్కడ మహబూబాబాద్ జిల్లా దామరవంచ ఆశ్రమ పాఠశాలలో ఈరోజు కలుషితాహారం తిని 4 పిల్లలు హాస్పిటల్ పాలైనారు. పిల్లలకు పెట్టే ఆహారాన్ని ఎందుకు కలుషితం చేయాల్సి వస్తుంది? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా మన రాష్ట్రంలో అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎందుకని తనిఖీలు చేయట్లేదు? జిల్లా అధికారులు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ ఈ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు రెగ్యులర్గా విజిట్స్ చేసినట్లయితే ఇన్ని అనాథాలు జరగవు. ఎవరైతే బాధ్యులో వాళ్ళని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కోస్గి మండలం చెన్నారం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం చాలా దారుణంగా ఉంది. ఏంటంటే ఉడకని అన్నము, నీళ్ళ చారు పెడుతున్నారని రోడ్డు పైన వాళ్ళు ధర్నాకు దిగారు. నెలకొకసారి గుడ్డు, అరటిపండు ఇస్తారు. రోజు ఇవ్వాల్సిన గుడ్డును, అరటిపండును ఎందుకని నిర్లక్ష్యం చేస్తుంది? ప్రభుత్వం అన్నీ సప్లై చేస్తున్నామని మరి చెప్తున్నారు, కానీ ఎందుకని అక్కడ ఇవ్వలేకపోతుంది? ఇది ముఖ్యమంత్రి గారి ఊరు. మరి అట్లాంటి ప్లేస్లో కూడా ఇన్ని దారుణాలు జరుగుతున్నాయంటే విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా తక్షణమే విద్యా కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. ఎందుకుంది మరి ఆ కమిషను? ఇలాంటివన్నీ చూస్తూ కూడా చర్యలు తీసుకోకుండా ఎందుకు జాప్యం చేస్తుంది? తక్షణము ముఖ్యమంత్రి గారు ఈ విషయాలపై స్పందించి కమిషన్కు ఆదేశాలు ఇవ్వండి. ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలి. జిల్లా అధికారులను, జిల్లా కలెక్టర్లను బాధ్యులను చేయండి. అప్పుడు స్కూల్స్ బాగుపడతాయి, పిల్లలు మంచిగా చదువుకుంటారు. తక్షణం స్కూళ్లలో ఈ కౌన్సిలింగ్ ఏర్పాటును చేయాలని బాలల హక్కుల సంఘం మనవి చేస్తుంది. నమస్తే.